తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి అచ్చెం నాయుడు ఆధ్వర్యంలో పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం. వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన నల్లబెల్లి పొగాకును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనుగోలు జరిగిస్తుంది. గ్రామంలోని పర్చూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ప్రతి రైతు పండించినటువంటి నల్లబెల్లి పొగాకు మేము కొనుగోలు చేసి రైతు కళ్లలో నీళ్లు చూడకూడదనేటువంటి మనసులో ఉంచుకుని నల్లబెల్లి ఐటీసీ జిపిహెచ్డి ఆధ్వర్యంలో పొగాకు ఎలా పండించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాదు నల్లబెల్లి పొగాకు 3 గ్రేడులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే మా కూటమి ప్రభుత్వము 2 గ్రేడ్ల చేయాలని నిర్ణయించాం. మొదటి గ్రేడ్ 12,000 రూపాయలు, రెండవ గ్రేడ్ 6,000 రూపాయలకి కొనుగోలు జరిగించాలని ఈరోజు పెద్ద ఎత్తున పర్చూరు నియోజకవర్గంలోని సభను నిర్వహించాం. ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో 600 కోట్ల పొగాకు కొనుగోలు చేయుచున్నామని, పండినటువంటి ప్రతి పంటకు సరైనటువంటి ధరలు తీసుకొచ్చి రైతుల మనసుల్లో ఆనందాన్ని నిలపాలని కూటమి ప్రభుత్వం పూనుకుంది. రేపు గట్టిగా చెప్పాలా, నంబర్తో సహా తీసుకుంది. ఇప్పుడు అది 18 ఉండాలి. ముందు మిషన్ చూపించింది, ఇప్పుడు రన్ అని వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్ అవపడింది. ఇది 28 అండి. ఇది పాస్ అవ్వదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ దయ అయ్యాలి. మరి ఇది 9 రోజు వచ్చింది కాబట్టి వాళ్ళ దయ. సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకొని ఎన్ని ఎకరాలకు ఇస్తే అన్ని ఎకరాలు. ఒకవేళ టొబాకో బోర్డులు ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్క్ ఫెడ్కి 10 రూపాయల లాభం తీసుకొచ్చి ఆ లాభాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వారిని రిక్వెస్ట్ చేసి మీరు పెట్టుకోపోయే ఎఫ్టీఓకి ఆ డబ్బులు ఇప్పించి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ సెంటర్ ఏదైతే మాటూరులో మన ఎమ్మెల్యే కంపెనీలో ఉందో అట్లాంటి మార్క్ ఫెడ్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, మీ అందరికీ అభిమాన నాయకుడు శ్రీ సాంబశివరావు గారికి, పెద్దలు గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ శ్రీ రాజశేఖర్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు కొండయ్య గారు, విజయ్ కుమార్ గారు, మా డిపార్ట్మెంట్ అధికారులు శ్రీ ఢిల్లీరావు గారు, మంజీర్ గారు, సురేష్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ పెద్దలు మురళి గారు, వేదిక పైన ఉన్నటువంటి అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎరిక్షన్ బాబు గారు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు అనుభవించామో పాలకులుగా మాకు తెలుసు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి కారణం ఏమిటంటే, గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నాశనం చేశారు. అటువంటి పరిస్థితిలో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులున్నా
ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా ధైర్యంగా చెప్పదలిచాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖకి 5 సంవత్సరాలు తాళాలు వేసేశారు. ఏ అధికారికి ఏం పని లేదు. వ్యవసాయ శాఖ ద్వారా ఎక్కడ ఒక్క రైతుకి మేలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఆ రోజు మనం పండించినటువంటి పంట ధాన్యాన్ని కొన్నారు. 6 మాసాలు 7 మాసాలు మన దగ్గర కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మనం వచ్చేసరికి 1650 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని ధైర్యంగా ఈరోజు చెప్పదలిచాను. డబ్బులు గత ప్రభుత్వంలో పెట్టిన ఇవ్వడమే కాదు, లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో గాని, రబీలో గాని విపరీతంగా ధాన్యం పంట వచ్చింది. చాలా మంది రైతులు మేము పంటలు పండించాం, ప్రభుత్వాలు కొంటాయా లేదా, ఒకవేళ కొంటే సకాలంలో మాకు డబ్బులు వస్తాయా లేదని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏ ఒక్క రైతు దగ్గర గత ఖరీఫ్ లో గాని, రబీలో